జిల్లపల్లి పుల్లయ్య గారు, అదేవిధంగా వేదికలు అలంకరించినటువంటి గ్రామ పెద్దలు, రాజకీయ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా దళిత బహుజన బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు, ముఖ్యంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి అంటే అణగారిన వర్గాలకు భారతదేశం మొత్తంలో కూడా 100% ఉన్నటువంటి కనీస హక్కులు లేని సమాజం ఏదైతుందో బహుజన సమాజం అంటారు. దాన్ని బుద్ధుడు వీళ్ళందరినీ కలిపి బహుజన హితాయ బహుజన సుఖాయ అన్నారు. ఆ బహుజన హితాయ బహుజన సుఖాయ అనేటువంటి నిదానాన్ని తీసుకొని ఈ దేశంలో ఇటీవల కాలంలో ఈ బహుజనులంతా రాజ్యాధికారమై పయనించాలని అంబేద్కర్ కాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాళీశ్రామ్ కాలంలో ఇంకొక అడుగు ముందుకు పడింది. భావజాల వ్యాప్తి స్లోగా జరుగుతుంది. ఈ క్రమంలో అంబేద్కర్ జయంతి వర్ధంతులు వచ్చాయంటే ఇంతకుముందు మనం చెప్పినట్టు మన గణేష్ గారు చెప్పినట్టు ఒక పూలమాల వేసి ఒక కొబ్బరికాయ కొట్టి చేతులు దులుపుకొని మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ అదే కార్యక్రమం చేసి అవి అంబేద్కర్ గురించి మర్చిపోవడం అనేది మన దేశంలో ఒక సాంప్రదాయంగా వస్తుంది. దానికి కారణం ఏంటంటే అంబేద్కర్ ఎవరైతే నిద్ర పెట్టుకోవాలనో, ఎవరైతే పూజించాలనో, ఎవరైతే గౌరవించాలనో వాళ్ళందరికీ కూడా అంబేద్కర్ గురించి పూర్తిగా తెలియకపోవడం, సరైన అవగాహన లేకపోవడం అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, సరే ఎప్పుడు అంబేద్కర్ జయంతి వర్ధంతి జరిగిన గన్నంపల్లిలో మరి చాలా గ్రాండ్ గా జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా మన్సూరు బాలరాజు, సుధాకర్, మరి గోపి, ఉపేంద్ర వీళ్ళందరూ కూడా నన్ను ప్రత్యేకంగా పిలిపించి 4 విషయాలు అంబేద్కర్ గురించి చెప్పండి, మా పిల్లలకు కొంత అర్థమైంది, దాని ద్వారా కొంత చైతన్యం పొందుతామని చెప్పి ఒక 3 రోజుల ముందు నుంచే మన్సూరు ఫోన్ చేసేవాడు నాకు. అన్న ఏం పనులు ఉన్నా కూడా నువ్వు పెట్టుకోవద్దు, అవతల కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎంపీ కానీ ఎవరైనా కానీ నువ్వు మాత్రం కంపల్సరీ ఉండాలి అని చెప్పి నన్ను ప్రత్యేకంగా 3 రోజుల ముందు నుంచే ఒత్తిడి పెట్టేవాడు. మరి అలాంటి మన్సూరన్న ఈ సందర్భంగా లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. నాకు తెలిసి బయాల మండలంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టింది మొట్టమొదటి మన్సూరే. ఎవరు పెట్టలేదు. ఆయనకి అప్పటికి గట్టయిటని, మాజీ నక్సలైటని, తర్వాత రకరకాల కేసులు ఇబ్బందులు ఉండడం వల్ల మరి ఆ కేసులన్నింటినీ బయటపడడానికి ఆ రోజు కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కలిసినప్పుడు ఈ ఊళ్ళో అంబేద్కర్ విగ్రహం పెట్టించి మమ్మల్ని అందరినీ పిలవండి, నేను ఆ పనులు చేయలేదు, ప్రస్తుతానికి నేను దళితుల కోసం, పేదవాళ్ళ కోసం నేను సేవ చేస్తున్నాను, కష్టపడుతున్నాను అని చెప్పి నేను ఒక సమాజానికి ఒక మెసేజ్ మనసులో అని చెప్తే వాళ్ళ ఆలోచనని వాళ్ళ మరి తీసుకొని ఇక్కడ అంబేద్కర్ విగ్రహం బయాల మండలంలో ఎవరు పెట్టకముందే అంబేద్కర్ ఇక్కడ పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి బయాల మండలంలో కేంద్రంలో పెట్టడానికి ఒక పునాది లాగా నిలబడ్డాడు మన్సూరన్న. అదేవిధంగా అంబేద్కర్ గురించి అంతో ఇంతో బయాల మండలం ప్రజలకు తెలిసిందంటే ఈ గన్నంపల్లిలో విగ్రహం పెట్టడం ద్వారా అంబేద్కర్ అనేటువంటి వారు మన దళితుల కోసం, ముఖ్యంగా మానవాళిల కోసం, వారి ఉపకులాల కోసం, బీసీల కోసం మరి అంబేద్కర్ కష్టపడ్డారనే విషయాన్ని మన బయాల మండల ప్రజలకు కూడా అంతో ఇంతో తెలిసిందంటే
దానికి ప్రధానమైన కారణం మీ గంగంపల్లి ప్రజలు, ఈ గంగంపల్లి చెందినటువంటి మరి దళిత లీడర్లు, దానికి నాయకత్వం వహించినటువంటి మనుషులు. అలాంటి మనుషుల ఈరోజు మన ముందు లేకపోవడం అనేది ఈరోజు నాకు తెలిసినంతవరకు ఈ సభ గ్రాండ్ జరిగేది. ఎందుకంటే ఆయన ఆరోగ్య గంట జరిగే కాదు. ఆయన ఎక్కడున్నా కూడా మరి అంబేద్కర్ విధానాన్ని స్థాపించాడు కాబట్టి, ఇక్కడ విధానం చెప్పినాడు కాబట్టి ఆయన దీన్ని చాలా విజయవంతం చేయాలని చెప్పి స్థాపనలు ఆడబడ్డాడు. అది మనందరికీ కూడా తెలిసిందే. ఆయన కూడా ఇక్కడ యువత కూడా చాలా నాకు తెలిసినంతవరకు అయ్యా మనం మొత్తంలోనే గంగాపల్లిలో ఉన్నటువంటి రాజ్యగారి యువకులకు ఉన్నటువంటి చైతన్యం వేగంలో ఏదామని లేదు. అది వేగం మండలంలో గంగపల్లి గ్రామంలో ఉన్నటువంటి దళిత యువతకు చైతన్యం ఎక్కువ, తెలివితేటలు ఎక్కువ, పట్టుదల ఎక్కువ. కాబట్టి వేగం మండలానికి మొత్తానికి కూడా ఈ అంబేద్కర్ భావజాలాన్ని మరి విస్తరించడంలో ముందంజలో ఉన్నారనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ఈ అందరికీ ఇంత చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నందుకు బయార మండలానికి ఆదర్శంగా నిలబడ్డందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఈ సందర్భంగా మనుషులకి మరొకసారి జవాబు అర్పిస్తూ మీరందరూ ఒకసారి కార్యక్రమం ఏదైతే ఉందో గంగంపల్లి కొత్తపేట గ్రామ ప్రజలందరి సమక్షంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిని ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉన్నటువంటి మన కమిటీ సభ్యులు పెద్దలు మన ఉదయ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, వేదిక మీద ముందు ఉన్నటువంటి ప్రజలందరికీ, కుల పెద్దలకు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. అంబేద్కర్ జయంతి హృదయపూర్వక శుభాకాంక్షలు. అంబేద్కర్ అనేటటువంటి ఒక మహానుభావుడు మరి కుల మతాల, అదేవిధంగా మన జాతి అతీతంగా వెలిగినటువంటి ఒక గొప్ప మహానుభావుడు. మరి మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో ఉండబడినటువంటి అన్ని మత గ్రంథాల యొక్క కలయికతో కూడినటువంటి మరి ఆ భగవంతుడే మన అంబేద్కర్ గారు. ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని కనుక మనం చదివినట్లయితే భగవద్గీత, ఖురాన్, అదే బైబిల్, వీటన్నింటినీ కూడా, మహాభారతాన్ని, రామాయణాన్ని కూడా మనము జయించినట్లే అన్నమాట. వాస్తవంగా చూసుకున్నట్లయితే మరి వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలు అంటున్నారు, ఇప్పుడు అనేక పరమైనటువంటి వివక్షకు గురవుతున్నటువంటి పరిస్థితి ఇంకా వాస్తవంగా చూసుకున్నట్లయితే ఆయన చూపెట్టినటువంటి మార్గంలో మనం ప్రయాణం చేసినట్లయితే వీటన్నింటినీ కూడా తప్పక మనం సవాలుగా ఉండగలమన్నమాట. ఎప్పుడైతే మనము మరి ఉన్నతమైనటువంటి చదువులను చదువుతామో అప్పుడు తప్పక వివక్షతకు గురి కాకుండా మనల్ని మనం కాపాడుకునేటటువంటి మార్గాన్ని మనకు చూపెట్టినటువంటి మహానుభావుడు ఉన్నాడు. అదేవిధంగా అంబేద్కర్
అనుకున్నా. కానీ తనలో ఉండబడినటువంటి త్రికక్షతను అధిగమించడానికి తను అన్న విషయం ఏమిటి అని అంటే, ఒక ఆడపులి యొక్క పాలన కనుక ఏ బిడ్డ అయితే దాన్ని త్రాగి ఛేదిస్తుందో తప్పక భవిష్యత్తులో అంబేద్కర్ లాగా 32 డిగ్రీలను ఛేదించి ఒక గొప్ప వ్యక్తిగా మలుచుకునేటటువంటి అవకాశాలను చదువుకునే బిడ్డలకే ఉంటుంది అని ఆ రోజు ఆయన అన్నటువంటి విషయాలన్నమాట. మరి తను అమెరికాలో చదువుకొని తిరుగు ప్రయాణం అయ్యేటటువంటి క్రమంలో 1916లో మరి ఒక గ్రంథం ఏదైతే ఉందో 65,000 పుస్తకాలను స్వహస్తాలతోనే అక్కడ రాసుకొని ఒక ఓడ ద్వారా సముద్ర మార్గాన భారతదేశానికి ప్రయాణమైనప్పుడు మొట్టమొదటి ప్రపంచ యుద్ధం కొనసాగుతున్నటువంటి క్రమంలో జర్మనీ సైనికులు అడ్డుపడి ఆ పుస్తకాలన్నింటినీ కూడా నీలపాలు చేసినా కూడా అందులో నుంచి ఇంచుమించుగా ఒక 50,000 పుస్తకాలను తోడుకొని మన భారతదేశానికి వచ్చినటువంటి గొప్ప మహానుభావుడు మరి అంబేద్కర్. ఆయన మార్గంలో మనం ప్రయాణం చేద్దాము. ఆయన గురించి చాలా విషయాలు చెప్దామనుకున్నాను, కానీ కాలానుగుణంగా మరి నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను. మిత్రులారా, ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పాల్గొన్న మీ అందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ వర్ధంతి సందర్భంగా జయంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14వ తారీఖున జన్మించాడు. అట్లాగే ఆయన మరణం కూడా 1956 డిసెంబర్ 6వ తారీఖున మరణించి అప్పటికే 65 సంవత్సరాలు ఆయన వయసు. నేటికి ఆయన చనిపోయి ఆయన జయంతి సందర్భంగా 133 సంవత్సరాలు గడుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఆయన కోసం మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించే ఎందుకు మాట్లాడుకోవాలి అనేటువంటిది మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది, కొన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1936లోనే ఒక పత్రికను రచించాడు. అది యానిమేషన్ ఆఫ్ ది కాస్ట్. 1927లో బహిష్కృతి భారత్ అనేటువంటి పత్రికను రచించాడు. అప్పటికే దళితులపైన ఈ దేశంలో ఉన్నటువంటి అణగారినటువంటి దళితులపైన చాలా స్వేచ్ఛా స్వతంత్రాలు లేకుండా వెట్టి చాకరికి గురి చేస్తూ ఒక మనుషుల్లాగా గుర్తించినటువంటి సమాజంలో ఉంటున్నాము. వీళ్ళను మనం రక్షించుకోవాలా, ఈ జాతిని రక్షించుకోవాలా, వీళ్ళకి అనేటువంటి హక్కులు స్వేచ్ఛ స్వతంత్రాలు కల్పించాలనేటువంటి దాంతో అప్పుడే ఒక పత్రికను స్థాపించి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. మహారాష్ట్రలోనే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా భారతదేశంలో ఉన్నటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మనం రాజకీయ చైతన్యం కల్పించాలనేటువంటి దాంతో 1936లోనే ఇండిపెండెన్స్ లేబర్ పార్టీని స్థాపించాడు. మహారాష్ట్రలోనే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 11 సీట్లను గెలిపించుకున్నాడు. అప్పుడే మహారాష్ట్రలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో. అంటే రాజకీయ చైతన్యం ఉండాలా, దాంతోపాటు సామాజిక చైతన్యం ఉండాలా, దాంతోపాటు సామాజిక స్పృహ కూడా దళితులకు ఉండాలనేటువంటి దాంతో అప్పటికే రాజకీయ చైతన్యం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇందాక రంగాయణ సార్ చెప్పిండు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఏ వర్గాల కోసం అయితే పనిచేశాడో, ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఒక ఎస్సీలు మాదిగలు అనేటువంటిది చాలామంది ఒక ప్రచారం అనేటువంటిది విష ప్రచారం అనేటువంటి కొనసాగుతున్నటువంటి స్థితి ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరి కోసం బీసీలు దళితులు బీసీలు అయితే వెనకబడినటువంటి కులాలు మొత్తం కూడా ఈ దేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ కల్పించాలనేటువంటి దాంతో అప్పుడే ఒక న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక మంత్రివర్గంలో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి అప్పటికే న్యాయశాఖగా ఉంది అనేక రిజర్వేషన్ల కోసం ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా గాంధీజీ అనేక వాదనలు పడ్డాడు. అప్పటికే హరిజన కాలనీలు ఏర్పడుతున్నాయి. హరిజన కాలనీ పేరుతోటి హరిజన కాలనీలను ఏర్పాటు చేయాలనేటువంటి గాంధీజీ మాట్లాడేటువంటి సందర్భంలో హరిజన అనేటువంటి పేరు కాదు, దళితులు అనేటువంటి పదం రావాలనే దాంతో అప్పటి నుంచే గాంధీతోటి అనేక భిన్నాభిప్రాయాలు ప్రకటించినటువంటి పరిస్థితి ఉన్నది.
అట్లా రాను న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన విభేదించి సపరేట్గా వచ్చి అనేక సంస్కరణ భాగాలకు సంబంధించి కావచ్చు. దళితులు ఈరోజు సనాతన ధర్మం పేరుతోటి భారతదేశంలో ఒక బీజేపీ ప్రభుత్వం ఈరోజు సనాతన ధర్మంతో ఏదైతే పరిపాలన చేస్తుందో ఈరోజు రాజ్యాంగం పైన అనేక విచ్చలవిడి దాడులు చేస్తుంది. ఈరోజు రాష్ట్రపతి కావచ్చు, ఎస్టీ ఆది దళితుగా ఉన్నటువంటి రాష్ట్రపతి కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఎస్టీగా ఉన్నటువంటి మహిళా రాష్ట్రపతి కావచ్చు, వాళ్ళను కనీసమైనటువంటి గుర్తింపులు లేకుండా ఒక రబ్బర్ స్టాంపుగా ఉపయోగించుకుంటూ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఎస్టీలను తర్వాత ఎస్సీలను ఒక పావుగా వాడుకోవడం కోసమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు చాలా బట్టబయలు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మతోన్మాద విధానాలు ఏదైతుందో ఈరోజు దళితులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, భారతదేశాన్ని వర్గాలుగా విభజించి ద్వంద్వ వైఖరిని కొనసాగిస్తున్నటువంటి స్థితి ఉంది. ఈరోజు దీన్ని మనం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందనేటువంటిది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందనేటువంటిది కూడా గుర్తు చేస్తూ, ఏ ఆశయాల కోసం అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పనిచేశాడో, సనాతన ధర్మం కోసం వ్యతిరేకించాడు, అంటరాని కులాలుగా ఉన్నటువంటి వాళ్ళకి చైతన్యం కల్పించడం కోసం చేశాడు, ఆ ఆశయాల సాధన కోసం అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ముందుకు పోవడం కోసం, దాన్ని శక్తివంచన లేకుండా ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా వీళ్ళని తెలుస్తున్నాను. నా పేరు శ్రీనివాస్. భారతదేశంలో భారతరత్న అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పాలకులు ఎవరైతే ఉన్నారో సవరణల పేరుతో రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఉన్నారు. ఈ రకంగా రానున్న రోజుల్లో కొంతమంది పార్లమెంట్ సభ్యులే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి అధికారికంగా ప్రకటిస్తూ ఉన్నారు. చట్టసభల్లో ఉన్నది రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగం యొక్క పరిణతికి లోబడి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, పరిరక్షణ చేయాలి. కానీ వారి యొక్క స్వలాభం కోసం, వారు ఉన్నతమైనటువంటి వారి కోసం, వారి ప్రయోజనాల కోసం అణగారిన వర్గాలను వారి యొక్క అభ్యున్నతికి కృషి చేయకుండా నేడు వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది సరైంది కాదు. వారి మతి భ్రమించి మాట్లాడుతున్నారో, ఏ రకంగా జరుగుతుందో మాకైతే అర్థం కావట్లేదు. రానున్న రోజుల్లో రాజ్యాంగాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నించే ఎటువంటి నాయకులు ఉండని, ఎటువంటి స్థాయిలో ఉండని దేశం మొత్తాన్ని స్తంభింపజేస్తాం. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటాం. అందరం ఐకమత్యంగా మా హక్కులను మేము సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. రాసినటువంటి పుస్తకాలలో కుల నిర్మూలన పుస్తకం కానివ్వండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆ కమిటీలో వెళ్ళడానికి ఆయన చేసినటువంటి స్ట్రగులు అవన్నీ మనం చదివితే ఆయన ఆశయాలు ఏంటో తెలుస్తుంది. ఆయన చేసినటువంటి దేశ సేవ, ఆర్బీఐని ఇవాళ ఆర్బీఐ మన దేశాన్ని నడిపించేది, ముద్రణ చేసేది ఆర్బీఐ కాబట్టి ఆర్బీఐ స్థాపించడానికి న్యాయకోయితులైనటువంటి మన అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి సలహాలు, ఆయన అమెరికాలో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్నటువంటి రీసెర్చ్ చేసిన పుస్తకం, దాన్ని చూసి మన ఆర్బీఐని స్థాపించడం జరిగింది. ఆర్బీఐ యొక్క వార్షికోత్సవాలలో అంబేద్కర్ గారి ఫోటో పెట్టి అంబేద్కర్ గారిని స్మరించుకుంటా ఉన్నారు. ఆయన కేవలం మన ఒక్కరి కోసమే కాదు, తన కుటుంబాన్ని, తన సర్వస్వాన్ని మొత్తం కూడా వదిలేసి దేశ ప్రజలే నా ప్రజలు, నా ఒక్క బిడ్డ కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ నా బిడ్డ అని చెప్పేసి త్యాగం చేసినటువంటి వారు. తన కుటుంబ సభ్యులు పిల్లలు చనిపోతున్నా కూడా వారిని పట్టించుకోకుండా, అంటే పట్టించుకోకపోవడం అంటే అంతకంటే ఎక్కువ నేను దేశ సేవ చేయాలి, ఈ సమాజంలో అంటరాని వాళ్ళు, అస్పృశ్యత ఇవన్నీ ఉన్నాయి, వీటిని నిర్మూలించాలని చెప్పేసి ప్రపంచంలోనే అన్ని గ్రంథాలు చదివి ఒక గొప్ప గ్రంథాన్ని రచించడం జరిగింది. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం, ఆ రాజ్యాంగంలో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి న్యాయ కోవిదులు ఒక ఆర్టికల్ చదవడానికి, దాన్ని వ్యాఖ్యానించడానికి వారం రోజులు పడుతుంది. అలాంటిది 3 సంవత్సరాలు రాత్రి పగలు తేడా లేకుండా రాజ్యాంగం రాసిండు. అస్పృశ్యత, కుల నిర్మూలన లేకుండా చేసిండు. బహుజనులు, గిరిజనులు, హరిజనులు అనేటువంటి పేరు తప్పు. హరిజనులు అంటే ఎవరు? దేవుని బిడ్డలు. మేము దేవుని బిడ్డలం కాదు, మేము మా తల్లిదండ్రులకు పుట్టినటువంటి బిడ్డలము.
దేవుని బిడ్డలు కాదు, మీరు అలా చెప్పొద్దని గాంధీ గారికి ఆ రోజు వారించి రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు అని పెట్టడం జరిగిందనమాట. ఈ హరిజనులు అంటే చాలా పెడర్థం వస్తుంది. దేవుని బిడ్డలు అంటే ఏంది? దేవదాసి వ్యవస్థ. ఆ దేవదాసి వ్యవస్థలో ఉన్నటువంటి స్త్రీలకు పుట్టినటువంటి పిల్లల్నే ఈ హరిజనులు దేవుని బిడ్డలని అంటారు. మేము వాళ్ళకు పుట్టలేదు, మా తల్లిదండ్రులకు పుట్టాము కాబట్టి మేము హరిజనులం కాదు అని చెప్పేసి వాదించి ఆ కాన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఈ మాట రాయడం జరిగిందనమాట. ఈ విధంగా కుల నిర్మూలన కోసం, అస్పృశ్యత నిర్మూలించడం కోసం ఆయన సర్వస్యాన్ని త్యాగం చేసిండు. కాబట్టి అలాంటి మహానుభావుని స్మరించుకోవడం మన యొక్క కనీస ధర్మం. కనీసం ఇప్పటికైనా ఆయన ఆదర్శాలు, ఆయన భావాలు అన్నీ తెలుసుకోవాలి. మనం ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, అందరూ కూడా అంబేద్కర్ గారి పుస్తకాన్ని చదవండి. ఆయన రాసినటువంటి ఏ పుస్తకమైనా పర్వాలేదు. కుల నిర్మూలన అనే పుస్తకం రాసిండు, ఇంకా చాలా పుస్తకాలు రాసిండు ఆయన. తర్వాత నాకు హిందూ సివిల్ కోడ్ తీసుకురావడానికి ఒక బిల్లును, ఏ విధంగా వారసత్వం ఎలా వస్తుంది, ఆస్తులు ఎలా వస్తాయి, పంచాయతీలు ఎలా ఉంటాయి, విడాకులు ఎలా ఉంటాయి, వీటి గురించి ఆయన రాస్తున్నప్పుడు దాన్ని తీసుకురావడానికి ఆ బిల్లు పార్లమెంటులో పెట్టడానికి కూడా నెహ్రూ గారు కానివ్వండి, ఆ రోజు ఉన్నటువంటి కమిటీ ఒప్పుకోలేదు. అలాంటప్పుడు నా జాతికి, నా దేశానికి నేను సేవ చేయలేనప్పుడు, న్యాయం చేయలేనప్పుడు ఈ న్యాయశాఖ మంత్రి నాకు వద్దు అని చెప్పేసి రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి వారు. కాబట్టి మనం ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన భావాలు తెలుసుకోవాలి. ఈ కుల నిర్మూలన అనేది ఇంకా పూర్తిగా నిర్మూలించబడలేదు. అస్పృశ్యత, అంటరానితనం అనేది ఇప్పటికీ ఉంది. మన ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎంత పెద్ద ఉద్యోగంలో చేయనియండి, వాళ్ళు పోయి ఒక రూమ్ కిరాయికి అడిగితే ఎవరు కూడా ఇయ్యరు. నీ కులం ఏందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇంకా ఏడా నిర్మూలించబడ్డదండి? నిర్మూలించబడలేదు. కర్మతే జేయత బ్రాహ్మణ అని చెప్పారు. కర్మ వల్ల శూద్రులు కూడా బ్రాహ్మణులుగా మారిపోతూ ఉన్నారు అని చెప్పారు. ఇవాళ ఐక్యరాజ్య సమితి ప్రపంచంలోనే మేధావి ఎవరు అంటే మన అంబేద్కర్ గారని ఐక్యరాజ్య సమితి గుర్తించడం జరిగింది. అతనికంటే పెద్దవారు ఇక్కడ ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే ఎవరు లేరని చెప్పేసి ఐక్యరాజ్య సమితే చెప్పింది. మరి అంబేద్కర్ని ఇంకా అంటరాని వారుగా ఎందుకు చూస్తూ ఉన్నారు? ఆయనని బ్రాహ్మణ కులంలోకి ఎందుకు కలుపుకోలేదు? కాబట్టి ఈ అస్పృశ్యత, అంటరానితనం నిర్మూలించాలి అని చెప్పేసి రాజ్యాంగంలో రాయడం జరిగింది. కాబట్టి ఆయన భావాలు, ఆయన ఆశయాలు మనం తెలుసుకోవాలి. ఈ రోజు కూడా ఎస్సీ ఎస్టీలను చాలా నీచంగా చూస్తూ ఉన్నారు. ఎంత పెద్ద హోదాలో ఉన్న రాష్ట్రపతిగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ముని పార్లమెంటు ఓపెనింగ్కి పిలవలేదు, రామాలయం ఓపెనింగ్కి పిలవలేదు, రామ్నాథ్ కోవింద్ని కూడా ఆలయంలోకి రానియలేదు. ఆయన గుడి మెట్ల దగ్గర కూర్చొని బయటికి రావడం జరిగింది. కాబట్టి ఇంకా అంటరానితనం ఉంది, అస్పృశ్యత ఉంది. దీన్ని కూకటి వేలతో నిర్మూలించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ భావాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అంబేద్కర్ రాసినటువంటి పుస్తకాలు ప్రతి ఒక్కరు చదువుతారని పేరున ఇక్కడ వచ్చినటువంటి పెద్ద మనుషులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. చేతులేసి నమస్కరిస్తున్నాను. ఆయన